పెళ్లి కుదిరింది. నీ సాలరీ ఎంత? 65,000. రేపు నీకు ఏం జరిగినా నీ ఫ్యామిలీకి 2 కోట్ల రూపాయలు వస్తూ అండ్ దానిపై ప్రతి నెల మీ ఫ్యామిలీకి 1,00,000 రూపాయలు బ్యాంక్ లో పడేలా ప్లాన్ చేద్దామా? హా, అయితే చూడు, నువ్వు నెలకి ఇప్పుడు సంపాదిస్తున్నది ఇక్కడి నుంచి నెక్స్ట్ 25 సంవత్సరాలు నువ్వు సంపాదిస్తే నీకు ఎంత డబ్బులైతే వస్తుందో ఈ పాలసీ నీకు అంత డబ్బులు కవర్ ఇస్తుంది. అలా నీకు వస్తున్న జీతంపై మాక్సిమం 2 కోట్ల పాలసీ వస్తుంది. సో ఇలా ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏం జరిగినా ఆ 2 కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. దాని మీద ఎటువంటి ట్యాక్స్ ఉండదు. అండ్ అలా పడిన డబ్బుల్ని అదే బ్యాంక్ లో 7% FDకి వేసినా అసలు ఆ 2 కోట్లు అలానే ఉంటూ ప్రతి నెల 1,00,000 రూపాయలకి పైగానే ఆ FD వడ్డీ వాళ్ళకి పడుతూనే ఉంటుంది. ఇప్పుడు కాదు, మళ్ళీ తీసుకుంటా. సాయి, నిన్నే నమ్ముకొని వస్తున్న నీ వైఫ్, తర్వాత వస్తున్న నీ పిల్లల భవిష్యత్తుని నీ నిర్లక్ష్యం కారణంగా రోడ్ను పడేయకు. మరి నాకేం కాకపోతే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కి నెల నెల కడుతున్న 1,000 రూపీస్ నాకు వేస్ట్ కదా. అయితే తీసుకునేటప్పుడు ఈ నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకో. రేపు నీకు ఏం కాకపోతుంటే ఒక టైంలో నువ్వు కట్టిన ప్రతి రూపాయి నీకు తిరిగిస్తారు. అంటే ఏదైనా జరిగితే నా ఫ్యామిలీకి 2 కోట్లు, ఏం కాకపోతే నా డబ్బు వెనక్కి ఇచ్చేస్తారు. అలా ఎలా తీసుకోవాలి? నేను నా ఫ్యామిలీ కోసం తీసుకున్న టర్మ్ ఇన్సూరెన్స్ ఇది. ఈవెన్ ఇవి కూడా మంచివే, తీసుకోవచ్చు. ఈ నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఇక్కడ మన ఛానల్ లోగో పక్కనే పేరుందా, ఇక్కడ క్లిక్ చేసి ఈ లింక్స్ లో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లింక్ ను క్లిక్ చేసి మన డీటెయిల్స్ ని ఫిల్ చేస్తే మంచి పాలసీలన్నీ ఇక్కడ వస్తాయి. ఇక్కడే నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆన్లైన్ లో అడిషనల్ డిస్కౌంట్స్ ఉన్నాయి, వెంటనే వెళ్ళి చూడు.